తిరిగి మన ఛానల్కి స్వాగతం అండి. సో ఈ వీడియో వచ్చేసి మనకు లాస్ట్ వీడియో అనుకోండి, మన జీవామృతం సెటప్, జీవామృతం రిలీజ్ ఎలా చేసుకోవాలి డ్రిప్ ద్వారా అండి 2 వీడియోలు చేశాం కదా. ఇది వచ్చేసి ఫైనల్ వీడియో. ఈ వీడియో ఎందుకు చేశాను అంటే, మనం ఆ వదిలిన దానివల్ల కొన్ని ఎక్స్పీరియన్సెస్, ఏవి చేయకూడదు ఏవి చేయొచ్చు, ఎక్కడ మోడిఫికేషన్స్ ఏమైనా చేసుకోవచ్చా, ప్లస్ మన యూజర్స్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, ప్లస్ ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు. అవి కూడా కొన్ని డిస్కస్ చేస్తాను ఈ వీడియోలో. సో దాంతో మనం దీన్ని క్లోజ్ అవుట్ చేసుకున్నాం. సో ఫస్ట్ థింగ్, మనం ఆ రోజు మీకు డ్రిప్ ద్వారా రిలీజ్ చేసేటప్పుడు సెకండ్ వీడియోలో నేను ఏం చేశాను అంటే, వన్స్ మనం ఇది సెట్ చేసుకున్నాక ఈ ఫిల్టర్ సెటప్ ఒకసారి తిప్పేసి వదిలాను ఇమీడియట్గా. అది మాత్రం అస్సలు చేయొద్దు. ఎందుకు అంటే, మనం ఆల్రెడీ ఇది ఈ వరలో హాఫ్ కంటే పైన ఎందుకు పెట్టాము, ఆ కింద ఉన్న ప్యాడ్ అంతా మన ఫిల్టర్లోకి రాకూడదు అని పెట్టాం. బట్ నేను ఆ రోజు ఏం చేశాను, టక్కన తిప్పేసి వదిలేశాను. సో ఆ రోజు ఏదో అలా ఆలోచిస్తూ చేసాం, కానీ ఆ తిప్పడం వల్ల ఏమైంది, ఆ కింద ఉన్న ప్యూరీ అంతా మనకి దీంట్లోకి వచ్చేసింది ఆ రోజు. అందుకే మనకు చాలా స్లోగా ఫిల్టర్ అయింది. సో ఖచ్చితంగా రిలీజ్ చేసే ముందు అట్లీస్ట్ ఒక 2-3 అవర్స్ వరకు దాన్ని తిప్పకుండా రిలీజ్ చేసుకోండి. అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మనం టాప్ లేయర్ ఇసుక పోసాం కదా, ఇసుక వచ్చేసి ఆల్మోస్ట్ నేను ఒక 2.5 బస్తా పోసాను. అది అంత అవసరం లేదు, ఒక 1.5 బస్తా పోసుకోండి. అప్పుడు ఏంటంటే మీకు ఫిల్టరేషన్ అనేది క్విక్గా అవుద్ది. అది సెకండ్ పాయింట్. నెక్స్ట్, ఈ ఫిల్టర్ సెటప్లో మనకు ఒక అతను ఫీడ్బ్యాక్ ఇచ్చారు. అదేంటండి, పైన ఇసుక పోస్తారు, మరి దానివల్ల ఏదైనా ఎక్కువ చెత్త చెదారం ఉంటే ఫిల్టర్ అవ్వదు కదా, ఇసుక అంతా స్టక్ అయిపోద్ది కదా అన్నారు. అది కూడా కరెక్ట్ పాయింటే. సో ఫస్ట్ వీడియోలోనే చెప్పాను నేను, ఏంటి, మనం పేడ కలిపేటప్పుడే నేను డైరెక్ట్ ఇందులో పోసి కలిపేయలేదు పేడ. ఎందుకంటే ఆ పేడలో గడ్డి అన్నీ ఉంటాయి. అందులో పోసి కలపకుండా మనం ఏం చేసాము, చిన్న బకెట్లో కలుపుకొని అదంతా తీసేసుకొని పోసుకున్నాం. అందువల్ల ఏంటంటే మనకు ఆ చెత్త అంతా రాదు. అందుకని ఆ పైన నేను మళ్ళీ చిన్న గ్రావెల్ వేయలేదు. లేదు మీకు వస్తుంది అనుకుంటే పైన చిన్న గ్రావెల్ వేసుకోవడం కూడా మంచిదే. సో దట్ ఆ పైన ఉన్న ఎక్సెస్ చెత్త అంతా దాంట్లో ఉండిపోద్ది. ఇసుక అనేది ఇంకా ఫైన్ పార్టికల్స్ అన్ని ఫిల్టర్ చేసి దాంట్లోకి పంపించేస్తుంది. సో అది మనకు వచ్చిన ఒక సజెషన్. ఇంకొక సజెషన్ ఏం చెప్పారంటే, మీరు ఇక్కడ ముక్కాలించి పెట్టారు, కింద ప్యూరీ అనేది బాగా థిక్గా ఉంటుంది, దీంట్లోంచి వెళ్ళదు, 2 ఇంచ్ పెట్టుకోండి అన్నారు. అది కూడా వ్యాలిడ్ పాయింటే. ఎప్పుడు వ్యాలిడ్ పాయింట్ అంటే, ఇప్పుడు మీరు ఒకసారి ఫిల్టరేషన్ అయిపోయి ఇచ్చేసుకున్నాక మొక్కలకి, ఇది నేను ఇంకా మొక్కలకి ఇవ్వను, ఎక్కడన్నా ఒక ప్లేస్కి వదిలేసి కాస్త డ్రై అయిపోయాక మొక్కలకి వేసుకుంటాను అనుకుంటే 2 ఇంచ్ పెట్టుకోండి, మంచిదే. బట్ మనం అనుకున్న ప్లాన్ ఏంటి, మనకు ఆల్రెడీ ఇక్కడ వాటర్ సప్లై ఉంది కాబట్టి, వన్స్ జీవామృతం ఫిల్టర్కి యూజ్ అయ్యేదంతా వెళ్ళిపోయాక కింద ప్యూరీ ఉంటుంది కదా, నేను దాంట్లో మళ్ళీ ఒకసారి నీళ్ళు వదిలేసి ఒక వరకు వదిలేసి దీంట్లోంచి వదిలేమనుకో, అప్పుడు వాటరీగా ఉంటుంది కదా, నాకు వెళ్ళిపోద్ది. ఇరిగేషన్ కాలువ ద్వారా నేను కింద వాటికి ఇచ్చుకుందామని. సో అందువల్ల నేను 3/4 ఇంచ్ పెట్టాను, అంతే తప్ప 2 ఇంచ్ కూడా మంచి ఆప్షనే, అందులో ఇబ్బంది ఏం లేదు. సో అది ఒకటి. ఇంకొకటి, మనల్ని యూజర్స్ అడిగింది ఏంటి అంటే, మొత్తం ఎన్ని వరలు ఉన్నాయి మీ దగ్గర అన్నారు. ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తాను మీకోసం. ఇవి వచ్చేసి 4 అడుగుల వరలు, 1, 2, 3, 4, 5 ఉన్నాయి. ఈ 5లో కిందది వచ్చేసి మనం కంప్లీట్ పూర్తి చేసాం, అంటే మట్టి గిట్టి పోసి కంకరేసి పూర్తి చేసాం. దీన్ని పూర్తి చేశాక ఇందులో హాఫ్ లెవెల్కి మన ఫిల్టర్ వాల్ ఉంటుంది, బాటంలో క్లీనింగ్ వాల్ ఉంటుంది. సో ఇవి 5. నెక్స్ట్ వచ్చేసి ఇవి 3 అడుగులువి, 1, 2, ఇందులో వచ్చేసి 1, 2, మొత్తం 4 3 అడుగుల వరలు ఉంటాయి. 2 వచ్చేసి ఫిల్టర్ దానికి వెళ్తాయి, ఇంకొక 2 వచ్చేసి మనం ఫైనల్గా ఫర్టిగేషన్ యూనిట్కి వస్తాయి. సో అది ఇంకొక యూజర్ ఫీడ్బ్యాక్. సో ఇవి ఫైనల్ చేంజెస్ అనుకోండి. ఒకవేళ మీరు కొద్దిగా నేను డిఫరెంట్గా చేసుకోవాలి అనుకుంటే ఇవి నేను చెప్పే చేంజెస్. ఇంకొకటి ఏం చేసాం మనం, ఇప్పుడు మీరు లాస్ట్ 2 వీడియోలు చూసుంటే ఈ పైప్ మీకు కనపడి ఉండదు. సో ఏంటి అంటే, మనకు ఇక్కడ నుంచి వెళ్తుంది పైపు, ఆ ఫర్టిగేషన్ వరలు ఉన్నాయి కదా, దాని నుంచి కూడా కాలువలోకి వెళ్తుంది పైపు. సో మరీ పొడవు ఉంది కదా పైపు, అందుకని గాలి పట్టేస్తుంది. సో అందుకు సింపుల్గా ఇక్కడ ఏం చేసామంటే, ఒక ఎయిర్ వెంట్ లాగా పెట్టేసుకున్నాం. సో ఒకవేళ ఏమైనా గాలి స్టక్ అయినా ఎయిర్ అనేది దీంట్లోంచి వెళ్ళిపోద్ది, మనకు ఫైనల్గా వాటర్ అనేది వెళ్తాయి. దీన్ని యాక్చువల్గా ప్లాన్ ఏంటంటే మల్టీపర్పస్ లాగా, ఒకటి ఎయిర్ వెంట్గా పనికి వస్తుంది. లెట్సే నాకు ప్యూరీ బాగా థిక్గా ఉంది, స్టక్ అయిపోయింది అనుకున్నా అనుకోండి, ఇక్కడ మనకు వాటర్ వాల్ ఉంది కదా, ఇటు వచ్చే దగ్గరికి. సో ఇక్కడ వాటర్ వాల్ ఉంది కదా,
సో ప్లాన్ ఏంటి అంటే ఈ వాటర్ వాల్ని ఇక్కడ నుంచి దీనికి కలిపేసాం అనుకోండి, ఈ పైప్కి. సో ఇక్కడ తిప్పుకొని ఈ వాటర్ దీనికి కలిపేసాం అనుకోండి, ఈ వాటర్ దీనికి కలిపేసి ఇది ఎగ్జిట్ వాల్, దీన్ని మూసేస్తే మరి వాటర్ ఎక్కడికి వెళ్తాయి? దీని నుంచి వెళ్ళి రివర్స్ కొడతాయి ట్యాంక్లోకి. సో ఒకవేళ నాకు పైపులో ఏమన్నా స్టక్ అయినా ఇది రివర్స్ కొట్టడం వల్ల క్లీన్ అయిపోద్ది. సో 2 పర్పస్లు, ఒకటి ఎయిర్ వెంట్ లాగా పనికి వస్తుంది, ఇంకొకటి ఒకవేళ మనకేమన్నా స్టక్ అయితే క్లియరింగ్ కూడా వాటర్ పెట్టేసి కొట్టేసుకోవచ్చు. సో ఇవి మనకు చేంజెస్ వైజ్. నెక్స్ట్ ఫైనల్ టిప్స్ మీకు ఏంటి, జీవామృతం ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు 5 ఇంగ్రీడియంట్స్ చెప్పాను మీకు. బట్ 5 ఇంగ్రీడియంట్స్ ఎలా కలెక్ట్ చేయాలి, ఏ ప్రాసెస్ ఫాలో అవ్వాలని చెప్తాను. ఒకటి ఫస్ట్ది వచ్చేసి ఆవు పేడ. ఆవు పేడ అనేది మనం ఆవు పేడ అనగానే ఆవుదే పేడ కానీ నేను ఆ దెబ్బలో వేస్తాం లేదా ఆ ఎండలో వేస్తాం అని దాన్ని తీసుకురావద్దు. ఆవు పేడ ఎప్పుడైనా జీవామృతం కలుపుకునే ముందు 5 నుంచి 7 రోజుల లోపల పేడ మాత్రమే తీసుకోండి. 5 నుంచి 7 రోజుల లోపల పేడ కూడా ఎండలో వేయొద్దు. ఒక చిన్న బుట్టలో కానీ లేకపోతే ఒక టబ్బులో కానీ కలెక్ట్ చేసుకొని నీడలో పెట్టుకోండి. అంటే కాన్సెప్ట్ ఏంటి అంటే ఆ పేడ పచ్చిగా ఉండాలి, ఎండిపోయి ఉండకూడదు. ఎండిపోతే దాంట్లో బ్యాక్టీరియా అనేది ఏదో నిద్రావస్థలోకి వెళ్ళిపోయింటే లేకపోతే చనిపోయే ఛాన్స్ ఉంటుంది. అది ఫస్ట్ది. ఆవు పంచికం అంటారా, ఇబ్బంది ఏం లేదు, కలెక్ట్ చేసుకోండి, ఫిల్టర్ చేసుకొని ఒక ట్యాంక్ ఒక టబ్బులో క్యాన్ లాగా పోసి పెట్టుకొని మీరు సంవత్సరం అయినా వాడుకోవచ్చు. సెకండ్ది అది. థర్డ్ది తాటి బెల్లం. తాటి బెల్లం ముందుగానే కొని పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఫోర్త్ది వచ్చేసి పప్పుల పొడి. ఈ పప్పుల పొడి కూడా నేను ముందే ఒక 30 కేజీలు ఆడిచ్చి పెట్టుకుంటాను, అవసరమైనప్పుడు వాడుకుంటాను, వద్దు. ఎందుకంటే దాంట్లో పురుగు పట్టేస్తుంది, దాంట్లో ఉన్న ప్రోటీన్ కంటెంట్ పోద్ది, ఎందుకంటే అవి తినేస్తాయి కదా పురుగులు. సో అందుకని ఏంటంటే పప్పుల పొడి కూడా అప్పటికప్పుడు ఫ్రెష్గా ఆడించుకోండి. ఒక 2-3 రోజుల ముందు, నాకు అప్పటికప్పుడు కుదరదు అనుకుంటే 2-3 రోజుల ముందు ఆడిచ్చేసుకోవచ్చు. ఇంకా 5th ఎలాగో మనకు మట్టి, సో దాంతో ఎటువంటి ఇబ్బంది లేదు. ఆవు పేడ, పప్పుల పొడి, ఇవి 2 మాత్రం కొద్దిగా కేర్ఫుల్గా ఫాలో అయితే బెటర్ రిజల్ట్స్ ఉంటుంది ఇంకా. సో ఇది మన సెటప్కి మైనర్ చేంజెస్ మీరు చేసుకోవాలి అనుకుంటే, ప్లస్ జీవామృతం కలుపుకునేటప్పుడు ఫాలో అవ్వాల్సిన ఇన్స్ట్రక్షన్స్. ఖచ్చితంగా మాత్రం ఫిల్టరేషన్ స్టార్ట్ చేసే ముందు అట్లీస్ట్ 3-4 అవర్స్, కుదిరితే ఒక పూట వరకు దాన్ని తిప్పొద్దు. ఎందుకంటే ఒకసారి తిప్పిన తర్వాత ఆ ప్యూరీ అంతా మళ్ళీ సెటిల్ అవ్వడానికి టైం పడుతుంది కింద. అది సెటిల్ అయ్యాకే మనం డ్రిప్కి అనేది వదులుకోవాలి. ఇన్వెస్ట్ చేసిన వాటితో పాటు మీకు మనం ఫిల్టర్ డ్రిప్ ద్వారా ఎలా రిలీజ్ చేయాలనే వీడియోలో చెప్పేశాను. సున్నం అనేది ఏదో ట్రయల్ లాగా వేసాం కానీ అనవసరం, మీరు వదిలేసుకొని మంచిగా ఓ బేల్దారిని పెట్టుకొని నీట్గా ప్లాస్టింగ్ చేయించేసుకోండి, అది సరిపోద్ది. నెక్స్ట్ సో మనకు ఒక 2 వీక్స్ గ్యాప్ వచ్చింది కానీ, సో నెక్స్ట్ 2 వీక్స్లో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ వస్తాయి మనకు. సో దాంట్లో మేజర్ వచ్చేసి మనకు ఆల్రెడీ ఒక వ్యూవర్ అడిగారు, అన్న ఒకసారి ఈ డ్రిప్ సిస్టమ్ మొత్తము వీడియోస్ పెట్టండి అని. సో నేను వచ్చేసి ఒక 3 వీడియో సిరీస్ లాగా పెట్టేస్తాను. నేను ఏంటి అంటే అసలు ఈ సెటప్ ఎలా ఉంటుంది, ఇది యాక్చువల్గా మనం యూస్ చేసే వాటర్ని బట్టి, అది బాగా బోరా అనే దాన్ని బట్టి ఈ సెటప్పే మారిపోద్ది. అసలు ఎన్ని టైప్స్ ఉంటాయి, మనం సబ్సిడీ ఎలా అప్లై చేసుకోవాలి, దీంట్లో మనమే కావాలంటే ఎలా డిజైన్ కూడా చేసుకోవచ్చు, ప్లస్ మెయింటెనెన్స్ ఏమేం చేసుకోవాలి, మీ దగ్గర ఏమేం టూల్స్ ఉండాలి, ఇవన్నీ కవర్ చేస్తాను. దీంతోపాటు ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్, మనకు ఫస్ట్ వీడియో పెట్టినప్పటి నుంచి అడుగుతూనే ఉన్నారు, మీ ఎలక్ట్రిక్ ట్రాక్టర్ గురించి పెట్టండి, దాని రియల్గా డెమో చూపించండి అని. అవి ఒక 4 వీడియోస్ ఉంటాయి ఖచ్చితంగా నెక్స్ట్ 3 వీక్స్లో. సో ఈ వీడియోస్ అన్నీ మనం పెట్టగానే మీ ఫోన్లోకి వచ్చేయాలంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.